శాంతి. ఏప్రిల్ మాసంలో పత్రపుష్పంలో త్రిమూర్తి దాదీల యొక్క అమృత వచనాలు, అమూల్యమైనటువంటి మహావాక్యాల్లో భాగంగా ఈరోజు మనం దాది జానకి గారి క్లాసులని 2 చిన్న క్లాసులని వినబోతున్నాము. ఈ మొదటి క్లాస్ యొక్క శీర్షిక పవిత్రता की धारणा से ही कर्म व विचारों में सत्यता आएगी. పవిత్రత యొక్క ధారణతోటే కర్మలు మరియు ఆలోచనల్లో సత్యత వస్తుంది. ఈ క్లాస్ని దాది గారు 11/11/2006 2006 సంవత్సరం నవంబర్ 11వ తేదీన చేయించటం జరిగింది. ఈ క్లాస్ని మనం ఇప్పుడు విందాము. అశరీరీ बनने की ऐसी प्रैक्टिस हो जो आत्मा पंछी अपने आप उड़ने लग पड़े. దాది గారు అంటున్నారు, అశరీరిగా అయ్యేటువంటి ప్రాక్టీస్ ఎలా ఉండాలి అని అంటే ఆత్మ పక్షి తనంతకు తాను ఎగిరిపోవాలి. पंछी उड़ने की कोई प्रैक्टिस नहीं करता है, वैसे आत्मा शरीर छोड़ने और धारण करने में अभ्यासी है. మరి పక్షి ఎగిరేటువంటి ప్రాక్టీస్ ఏం చేయదు. ఎగిరే ప్రాక్టీస్ రోజంతా చేస్తుందా? పక్షి చేయదు. అలాగే ఆత్మ కూడా శరీరాన్ని వదిలేసేటువంటిది, మళ్ళీ శరీరాన్ని ధారణ చేసేటువంటి అభ్యాసం అనేది ఉండనే ఉంది. ఇలాంటి అభ్యాసినే. एक ही शरीर में कभी रहती नहीं है, पर वो है कर्मों अनुसार. ఆత్మ ఎల్లప్పుడూ ఒకే శరీరంలో ఉండదు. అంతే కదా, 84 జన్మలు తీసుకుంటాము అని అంటే ఒకే శరీరంలో ఉండదు. ఒక్కొక్క శరీరము ఉంటుంది, కర్మల అనుసారంగా శరీరాన్ని ధరిస్తుంది. अभी हमारे विक्रम विनाश हो जाए, कर्मों का हिसाब किताब चुकतू हो जाए तो आत्मा उड़ने लग पड़ेगी. మరి ఇప్పుడు మన వికర్మలన్నీ వినాశనమయ్యి కర్మల యొక్క లెక్కాచారం సమాప్తం కావాలి. అప్పుడు ఆత్మ ఎగరటం మొదలు పెడుతుంది. शरीर में होते भी ऐसी स्वाभाविक अवस्था रहे, शांति धाम घर जाना है. శరీరంలో ఉంటూ కూడా ఎగిరేటువంటి స్వాభావిక స్థితి ఉండాలి. శాంతిధామం ఇంటికి వెళ్ళాలి. बाप टीचर सतगुरु एक ही है, स्कूल हमारा एक ही है जिसमें सब नए पुराने इकट्ठे पढ़ते हैं. బాబా, టీచర్, సద్గురు ఒక్కరే ఉన్నారు. స్కూల్ కూడా మనందరిది ఒకటే ఉంది. దీంట్లో మనము కొత్త వాళ్ళు, పాత వాళ్ళు అందరూ కలిపి చదువుతాము. यहाँ के वातावरण और संगठन के एकाग्रता की शक्ति से सबको सब बातें समझ में आ जाती है. ఇక్కడ ఉండేటువంటి వాతావరణము మరియు సంఘటన యొక్క ఏకాగ్రత శక్తితో అందరికీ అన్ని విషయాలు అర్థమవుతాయి. ఫిర్ మన్కి చంచలతా छूट जाती है. ఎప్పుడైతే ఈ విషయాలు అర్థమవుతాయో, సంఘటనలో ఏకాగ్రత శక్తి ఉంటుందో, అప్పుడు మనస్సు యొక్క చంచలత సమాప్తమైపోతుంది. జహా హమారా మన్ హోగా వహా హమారా ధన్ జాయేగా. ఎక్కడైతే మన మనస్సు ఉంటుందో అక్కడే మన యొక్క ధనం కూడా వెళ్తుంది. बाबा ने हम सबको खोटे धंधे से छुड़ा दिया है, तो कितना धन की बचत हो जाती है. బాబా మనందరినీ కూడా అంటే పనికిరానటువంటి వ్యాపారం నుండి, అంటే ఎలాంటి గవతుల్యమైనటువంటి వ్యాపారం నుంచి విడిపించి మన ధనాన్ని ఎంత పొదుపు చేశారు. ఇప్పుడు వేస్ట్ ఖర్చుల్లో లేదు కదా, తినడము, తాగడం, వేసుకోవడము, అక్కడికి వెళ్ళడం, ఇక్కడికి వెళ్ళడము, అనవసర ఖర్చులన్నిటి నుంచి విడిపించి బాబా మన యొక్క ధనాన్ని సేవ్ చేశారు, పొదుపు చేశారు. तो हमारे पास खजाने बहुत है, क्योंकि ना व्यर्थ समय गवाते हैं ना संकल्प गवाते हैं. झूठ तो हम जानते ही नहीं हैं. కాబట్టి దాది అంటున్నారు, ఇప్పుడు మన దగ్గర ఖజానాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే వ్యర్థంగా సమయాన్ని పోగొట్టుకోవట్లేదు, మరియు సంకల్పాలను కూడా వేస్ట్ చేయట్లేదు. झूठ तो हम जानते ही नहीं हैं. మరి ఇంకా అబద్ధం చెప్పడం అంటే తెలీదు. అలాగేనా? అబద్ధం చెప్పడం తెలియనటువంటి విధంగా ఉన్నామా? सच्चाई से कमाई करने में बड़ा मज़ा आया है. ऐसी कमाई करने में मेहनत होती है, बिना मेहनत कोई कमाई नहीं कर सकता है. సత్యతతో సంపాదన చేయడంలో చాలా ఆనందం కలుగుతుంది. అలాంటి సంపాదనలో శ్రమ అయితే తప్పకుండా ఉంటుంది. శ్రమ లేకుండా సంపాదన ఏమైనా జరుగుతుందా? थोड़ा केयरलेस होगा तो गवा लेंगे. కొంచెం మనం నిర్లక్ష్యంగా ఉంటే కూడా పోగొట్టుకుంటాము. तो ये हमारी पढ़ाई भी है, सच्ची कमाई भी है और दान भी करते हैं.
కాబట్టి ఇది మన యొక్క చదువు ఉంది, సత్యమైన సంపాదన ఉంది, మరియు మనం దానం కూడా చేస్తాము. तो कमाई में मेहनत करनी पड़ती है, पढ़ाई में अटेंशन देना पड़ता है, लेकिन दान में कुछ नहीं करना पड़ता है. దాది ఏమంటున్నారు, ఇది చదువు ఉంది, ఇది సత్యమైన సంపాదన, ఇది దానము, 3 చెప్పారు కదా. మరి ఇంకా దాది విశ్లేషిస్తున్నారు. సంపాదనలో శ్రమ చేయాల్సి వస్తుంది, చదువులో అటెన్షన్ పెట్టాల్సి వస్తుంది, కానీ దానం చేయటంలో రెండో అవసరం లేదు. ज्ञान सुनते सुनते अंधे को आंख आ जाती है, यानी रास्ते का पता चल जाता है. జ్ఞానాన్ని వింటూ వింటూ గుడ్డివారికి కళ్ళు లభించాయి అని అంటారు. అంటే అర్థం ఏంటి, వారికి దారి మార్గం అనేటువంటిది తెలిసిపోతుంది. इतना अच्छा मीठा ज्ञान बाबा देता है, किसको सुनाओ तो उन्हें बहुत अच्छा लगता है. ब्रह्मा कुमार बनना कोई सहज नहीं है, पर बनना अच्छा लगता है. దాది అంటున్నారు, ఇంత మధురమైనటువంటి జ్ఞానం బాబా మనకి ఇచ్చారు, ఇది ఇతరులకు వినిపించినట్లయితే వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది. బ్రహ్మా కుమార్గా కావటం ఏమి సహజమైన విషయం కాదు, కానీ అవ్వడం బాగా అనిపిస్తుంది. यज्ञ में रह के सेवा करके समय को सफल करने का मुझे भाग्य मिला है. దాది అంటున్నారు, యజ్ఞంలో ఉండి సేవని చేస్తూ సమయాన్ని సఫలం చేసేటువంటి భాగ్యం బాబా నాకు ఇచ్చారు. తో అబ్ హమే పురానీ దునియాకి యాద్ ఆ నహీ సక్తి. కాబట్టి ఇప్పుడు పాత ప్రపంచం యొక్క స్మృతి రాకూడదు. संगम पर हम ऐसी तकदीर बना रहे हैं, ऐसी ऊंच करम रेखा खींचने की कलम बाबा ने दे दी है. మరి సంగమ యుగంలో ఇలాంటి ఉన్నతమైన అదృష్టం మనం తయారు చేసుకుంటాము. ఇలాంటి ఉన్నత కర్మ యొక్క రేఖలని మనం పొడుగ్గా చేసుకునేటువంటి కలం, పెన్ బాబా మనకిచ్చారు. ఏక్ బాబా దూసరా సంకల్ప మే దృఢత యహ్ హే కలం. ఒకటైతే బాబా మన యొక్క కలం ఇచ్చారు కదా, పెన్నుని భాగ్యాన్ని తయారు చేసుకోవడానికి. సో దానికోసం పెన్నులో ఒకటైతే బాబా, రెండోది సంకల్పంలో దృఢత్వం ఉండాలి. ఇవే పెన్నులాగా మన భాగ్యాన్ని ఇంకా పొడుగ్గా భాగ్యరేఖల్ని పెంచుకోవడానికి. तो ऐसा हमारा बाबा याद करना भी सिखाता है. ब्रह्मा बाबा को कभी कोई मित्र संबंधी आदि याद आया ही नहीं होगा. కాబట్టి ఇలానే మన బాబా జ్ఞాపకం చేయడం కూడా నేర్పిస్తారు, బాబాని ఎలా జ్ఞాపకం చేయాలని. ఇంకా దాది అంటున్నారు, బ్రహ్మ బాబాకి ఎప్పుడూ ఎవరైనా మిత్ర సంబంధీకులు కూడా గుర్తు రాకపోయి ఉండొచ్చు, అంటే గుర్తు రాలేదు. ఇతని అలౌకికత జీవన్ మే ఆయే తో తక్దీర్ అచ్చి హే. మరి ఇంత అలౌకికత వచ్చింది అని అంటే జీవితంలో తప్పకుండా అదృష్టం చాలా బాగున్నట్టు. सोच विचार में या कर्म में साधारणता है तो तकदीर ऊंची नहीं बनती है. मुझे करना क्या है. ఆలోచించటంలో మరియు కర్మలలో సాధారణత ఉన్నట్లయితే ఉన్నతమైన అదృష్టం తయారు కాదు. కాబట్టి నేనేం చేయాలి, ముझे పవిత్రత మే పక్కా బన్నా హే. నేనేం చేయాలి, ఇప్పుడు పవిత్రతలో పక్కాగా కావాలి. క్షత్రియ రహేగా తో ఉస్కి బుద్ధి యహా రహేగి నహీ. క్షత్రియులుగా ఉన్నట్లయితే వాళ్ళ యొక్క బుద్ధి ఇక్కడ ఉండనే ఉండదు. बैठ कर यज्ञ सेवा करूँ ये उसको ख्याल नहीं आएगा. క్షత్రియులుగా ఉన్న వాళ్ళకి ఎప్పుడు నేను యజ్ఞ సేవ చేస్తాను కూర్చొని అనేటువంటి ఆలోచనే రాదు. పహలే మైండ్ మే పవిత్రత హే, ఫిర్ వృత్తి, దృష్టి మే హే, ఫిర్ కర్మ మే హే. కాబట్టి పవిత్రత అనేటువంటిది మొదట మనస్సులో ఉంటుంది, ఆ తర్వాత వృత్తి, దృష్టి, ఆ తర్వాత కర్మల్లో వస్తుంది. తో ప్యూరిటీ మే పీస్ హే, ప్యూరిటీ మే కమీ హే తో పీస్కి భీ కమీ హోగి. కాబట్టి పవిత్రతలోనే శాంతి ఉంది. ఒకవేళ పవిత్రతలో తక్కువ ఉందనుకోండి, అప్పుడు శాంతి కూడా తక్కువగానే ఉంటుంది. अपने पुरुषार्थ से पूरा वर्षा कोई भी ले सकता है. बुद्धि बाप के तरफ लग जाए, नरकवासियों के साथ कोई अटैचमेंट ना हो. తమ పురుషార్థంలో పూర్తి వారసత్వాన్ని తీసుకోవచ్చు, పురుషార్థం ద్వారా వారసత్వాన్ని పొందొచ్చు. బుద్ధి బాబా వైపు ఉండిపోవాలి. నరకవాసులతో ఎలాంటి అటాచ్మెంట్, మోహం అనేటువంటిది ఉండకూడదు. मोटे विकार तो नुकसानकारी है, लेकिन क्रोध मोह ज़्यादा हंसी कुड़ी की आदत है.
तो वो भी नाम खराब कर देंगे. పెద్ద రూపంలో ఉన్నటువంటి వికారాలు అయితే చాలా మనల్ని నష్టపరుస్తాయి. కానీ క్రోధము, మోహము, ఎక్కువ మాటల్లోకి ఎక్కువ నవ్వులు, అంటే వెటకారంగా నవ్వడము, ఇవన్నీ అలవాట్లు ఏవైతే ఉన్నాయో ఇవి మీ పేరుని పాడు చేస్తాయి. సుస్తి ఆయి బహానా బనాయా తో భీ నామ్ ఖరాబ్. ఒకవేళ ఆలస్యం అనేటువంటిది వచ్చింది, సోమరితనం అనేటువంటిది వచ్చింది, లేదు సాకులు చెప్పేటువంటి ఆలోచన వచ్చింది, సాకులు చెప్పారు అని అంటే దాంతో కూడా మీ పేరు ఖరాబ్ అయిపోతుంది. బాబా కా నామ్ ఖరాబ్ నహీ కర్తే హే, అప్నా నామ్ ఖరాబ్ కర్తే హే. ఎప్పుడైతే ఇవన్నీ చేసామో, క్రోధము, లోభము, ఎక్కువగా నవ్వటము, ఇంకేం చెప్పారు, నిర్లక్ష్యంతో, సోమరితనంతో ఉండటము, సాకులు చెప్పడము, ఇవన్నిటితో పేరు ఖరాబ్ అవుతుంది. బాబా పేరేం ఖరాబ్ అవ్వదు, కానీ మీ పేరే మీరు పాడు చేసుకుంటారు. కోయి కో సదా ధ్యాన్ రహతా హే కి మే బాబా కా నామ్ బాలా కరూ. మరి కొంతమందికి రోజంతా ఇది గుర్తుంటుంది, నేను బాబా యొక్క పేరుని ప్రత్యక్షం చెయ్యాలి. తో ఓ హర్ బాత్ మే ధ్యాన్ రఖతే హే. మరి తమ పేరుని పాడు చేసుకోకూడదు అని అనుకున్నట్లయితే వాళ్ళు తప్పకుండా దానిపైన అటెన్షన్ పెడతారు. పవిత్రత కే బిగర్ విచారో మే ఔర్ కర్మ మే సత్యత ఆ నహీ సక్తి. పవిత్రత లేకుండా ఆలోచనల్లో మరియు కర్మల్లో సత్యత రాజాలదు. మిక్స్చర్ హోగా తాకత్ మిల్తీ హే సత్యత సే. మరి పవిత్రత లేకుండా అక్కడ కల్తీ కలిసిపోతుందన్నమాట. శక్తి అనేటువంటిది లభించేది సత్యతతోనే. जो सच्चे बच्चे हैं उनके हर कार्य में बाबा मदद करता है. उससे तकदीर अच्छी बन गई तो हम कितने भाग्यवान है. ఎవరైతే సత్యమైన వారు ఉన్నారో, పిల్లలు ఉన్నారో, వారికి ప్రతి అడుగులో బాబా సహాయాన్ని ఇస్తారు. దాంతో అదృష్టం అనేటువంటిది మంచిగా అవుతుంది. మనం ఎంత భాగ్యవంతులు ఉన్నాము. తో సదా యాద్ రఖనా చాహియే కి హమ్ యాత్రా పర్ హే. కాబట్టి ఎల్లప్పుడూ ఇది గుర్తుపెట్టుకోవాలి, మనం యాత్రలో ఉన్నాము. డిటాచ్ బి రహనా హే, లవింగ్ బి రహనా హే. యాత్రలో ఉంటే ఎలా ఉండాలి, డిటాచ్గాను ఉండాలి, అంటే న్యారాగా కూడా ఉండాలి, అతీతంగానూ ఉండాలి. ఆ తర్వాత లవింగ్ అంటే ప్రేమపూర్వకంగా, ప్యారాగా కూడా ఉండాలి. బ్యాలెన్స్ చాహియే. రెండిటి యొక్క బ్యాలెన్స్, న్యారా ప్యారా యొక్క బ్యాలెన్స్ అవసరం. తో బాబా రోజ్ జో అచ్చి అచ్చి బాతే సునాతా హే ఉన్హే ధారణ కరో. కాబట్టి రోజు బాబా ఏవైతే మంచి మంచి మాటల్ని వినిపిస్తారో వాటిని ధారణ చేయండి. సిర్ఫ్ నిమిత్త బనో తో తేరే భానే సర్వకా భలా. ఫిర్ హే చढ़ती కలా సే ఉड़ती కలా. అప్నే ఆప్ ఉड़ करके घर చలే జాయింగే. కేవలం నిమిత్తంగా కావటంతో అందరి యొక్క మేలు అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఎక్కే కళ, ఆ తర్వాత ఎగిరే కళ. మీరు ఎగిరినట్లయితే ఇంటికి వెళ్ళిపోతారు. ఫిర్ జబ్ సత్యుగ్ ఆయేగా హమ్ ఉస్ ఘడి ఆయేంగే, పీछे నహీ ఆయేంగే. ఆ తర్వాత ఎగిరి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే సత్యుగం వస్తుందో అప్పుడు మళ్ళీ మనం వస్తాము. అంటే సత్యుగం రాగానే వస్తాము, వెనక కాదు. ఇది దాది గారి ఫస్ట్ క్లాసు. మరి దాది జానకి గారి రెండవ క్లాసు. ఈ క్లాస్ని దాది 12/11/2006 నవంబర్ 12వ తేదీ 2006వ సంవత్సరంలో ఈ క్లాస్ని చేయించారు. అంటే ముందు క్లాస్ని దాది 11వ తేదీ చేయించారు, ఇది 12వ తేదీ, అంటే భట్టీలో చేయిస్తున్నారనమాట. सदा मुस्कुराना है तो किसी के भाव स्वभाव में नहीं आओ, ना दुख दो ना दुख लो. ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉండాలి అని అంటే ఎవరి భావ స్వభావాల్లోకి రాకండి, దుఃఖాన్ని ఇవ్వకండి, దుఃఖాన్ని తీసుకోకండి. అర్జున్ మన ఔర్ సబ్ జనోన్ సే న్యారా. అర్జునుడు అని అంటే ఇతర అందరితోనూ న్యారా, అతీతంగా ఉండేవారు. అందరి జనాలతో న్యారాగా ఉన్నటువంటి వాళ్ళే అర్జునులు. తో అభి ఇస్కే లియే మేరేకో క్యా కర్నా హై. अंदर से आता है अतीन्द्रिय सुख में रहना है, क्योंकि गोप गोपियों के अतीन्द्रिय सुख का गायन సంగం యొక్క హే. కాబట్టి నా లోపల నుంచి వస్తుంది, ఇప్పుడు నేనేం చేయాలి? అతీంద్రియ సుఖంలో ఉండాలి. ఎందుకు అంటే గోపికల యొక్క అతీంద్రియ సుఖం యొక్క వర్ణన సంగమ యుగందే. कभी इंद्रियों द्वारा सुख पाने की इच्छा नहीं है. इंद्रियां अच्छी तरह से सेवा करते सुख में रहती है.
ఎప్పుడు కూడా ఇంద్రియాల ద్వారా సుఖాన్ని పొందేటువంటి కోరిక ఉండకూడదు. ఇంద్రియాలు మంచిగా సేవ చేస్తూ సుఖిగా ఉండాలి, అంతేకాని బయట వేటిలతోనో ఇంద్రియాల సుఖం కాదు, సేవతో ఇంద్రియాలు సుఖిగా అవ్వాలి. ఇంద్రియం ద్వారా సుఖ నహీ చాహియే, ఇంద్రియాల ద్వారా ఆత్మకి సుఖం అవసరం లేదు. खाने घूमने पहनने की इंद्रियों द्वारा सुख पाने की कोई इच्छा नहीं है. తినేటువంటిది, తిరిగేటువంటిది, వేసుకునేటువంటిది, ఇలా ఇంద్రియాల ద్వారా సుఖాన్ని పొందేటువంటి ఏ కోరిక లేదు. అతీంద్రియ సుఖమే रहने के लिए सेवा है. అతీంద్రియ సుఖంలో ఉండటానికి సేవ ఉంది. और सेवा में सुख उसको मिलता है जो मुस्कुराते रहते हैं. మరి ఎవరైతే సేవలో చిరునవ్వుతూ ఉంటారో వాళ్ళకే సుఖం అనేటువంటిది సేవలో లభిస్తుంది. ముస్కురాయేగా ఓ జో కిస్కే భావ స్వభావమే నహీ ఆయేగా. మరి ఎవరు చిరునవ్వుతూ ఉండగలుగుతారు సేవలో? ఎవరైతే ఎలాంటి భావ స్వభావాలు, ఎవరి యొక్క భావ స్వభావాల్లోకి రారో వారే నవ్వుగలుగుతారు. जो गिनती करता है यह ऐसा करता वह वैसा करता तो वो क्या सुख पाएगा. ఎవరైతే వీళ్ళు ఇలా చేస్తున్నారు, వాళ్ళు అలా చేస్తున్నారు అని అన్నీ లెక్క పెడుతూ ఉంటారో వాళ్ళు ఏం సుఖాన్ని పొందుతారు? अतीन्द्रिय सुख में वही रह सकता जो दिल से कहता है कि मैं भाग्यवान हूँ, मुझे खटिया है, कुटिया है, खाने के लिए, सेवा करने के लिए सब अच्छा है. అతీంద్రియ సుఖాన్ని వారే పొందగలుగుతారు ఎవరైతే హృదయంతో అంటూ ఉంటారో నేను ఎంత భాగ్యవంతుణ్ణి, నాకు మంచము దొరికింది, నాకు కుటీరము దొరికింది, తినడానికి ఉంది, సేవ చేయడానికి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అని అనుకున్న వారికే అతీంద్రియ సుఖం అనేది లభిస్తుంది. एक है जो सारा दिन अपने ही दुख में दुखी रहते हैं, दूसरा ज़रा कोई दुख होता है तो दुख लेते रहते हैं. ఒకలాంటి వారు ఎవరు అని అంటే పూర్తి రోజంతా తమ దుఃఖంలో దుఃఖిగా అయి ఉంటారు. రెండో రకం వారు ఎవరైనా కొంచెం దుఃఖం ఇచ్చినా కానీ ఇంకా వాళ్ళు దుఃఖాన్ని తీసేసుకుంటూ ఉంటారు. తీసరా కిసికే దుఃఖకో దేక్కర్ దుఃఖీ హో జాతే హే. మూడో రకం వాళ్ళు ఎవరు అని అంటే ఎవరి దుఃఖాన్నైనా చూసి వీళ్ళు కూడా దుఃఖిగా అయిపోతారు. చౌథా కిసికో సుఖీ దేఖ్ కర్కే భీ దుఃఖీ హోతే హే. నాలుగో రకం వాళ్ళు ఎవరు అని అంటే ఇతరులని సుఖిగా ఉండటం చూసి వీళ్ళు దుఃఖిగా అయిపోతారు, వాళ్ళు బాగున్నారే అని వీళ్ళు దుఃఖపడుతూ ఉంటారు. అభి అప్నే సే పూఛో హమ్ కహా హే. కాబట్టి ఈ 4 కేటగిరీస్లో ఇప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, నేను ఏ లెవెల్ వాడిని? 4 రకాలు చెప్పారు కదా. మొదటి వాళ్ళు ఎవరు? పూర్తి రోజంతా తమ యొక్క దుఃఖాల్లోనే దుఃఖీగా అయిపోయి ఉంటారు. రెండో రకం వాళ్ళు కొంచెం దుఃఖం ఎవరైనా ఇస్తే వాళ్ళు ఇంకా తీసేసుకుంటూ ఉంటారు. మూడో రకం వాళ్ళు ఎవరి దుఃఖాన్నైనా చూసి వాళ్ళు కూడా దుఃఖీగా అయిపోతూ ఉంటారు. నాలుగో రకం వాళ్ళు ఇతరులు సుఖీగా ఉంటే చూసి వీళ్ళు దుఃఖీగా అయిపోతూ ఉంటారు. కాబట్టి మనల్ని మనం ఏ కేటగిరీలో ఉన్నామో చూసుకోవాలి. కభీ దుఃఖ్ నా లేనా నా దేనా. దాది అంటున్నారు ఎప్పుడు దుఃఖాన్ని ఇవ్వకండి, ఎప్పుడు తీసుకోకండి. భగవాన్ कहता है और कुछ ना करो पर यह काम तो करो कि हर बात में खुश रहो. భగవంతుడు ఏమంటారంటే మీరు ఏ పని చేసినా చేయకపోయినా పర్వాలేదు, ఒక పని చేయండి. ఏ పని? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అని అంటారు. खेल है ना, 1 मिनट में एक बात होगी, दूसरे मिनट में दूसरी बात होगी. ఇది ఆట కదా, 1 నిమిషం ఒక ఆట జరుగుతుంది, ఇంకొక విషయము ఇంకొక నిమిషంలో జరుగుతూ ఉంటుంది. అగర్ ఖేల్ నహీ సమझेंगे तो నా దేఖ్ సకేంగే నా ప్లే కర్ సకేంగే. ఒకవేళ ఆటగా భావించలేదనుకోండి అప్పుడు చూడలేరు, ఇంకా వాళ్ళు ఆట కూడా ఆడలేరు. దోనో కామ్ సే గయే తో కోయి భీ ఇస్ తరహ సే షకల్ నా బనాయే. ఇంకా వాళ్ళు ఆటను ఆడలేరు, వేరే వాళ్ళు ఆడుతుంటే చూడని కూడా లేరు. 2 పనులు చేయలేరు, వాళ్ళు ఆడలేరు, ఇతరులు ఆడుతుంటే ఓర్చుకోలేరు. కాబట్టి ఈ విధంగా ముఖాన్ని మీరు తయారు చేసుకోకండి. ప్రీత బుద్ధి వాళ్ళకే ఆగే జో బాత్ సామ్నే ఆయి విజయంతి. బాబా పైన ఎవరికైతే ప్రీతి బుద్ధి ఉంటుందో వాళ్ళ ముందు ఎలాంటి విషయాలు వచ్చినా కానీ వాళ్ళు ఎలా ఉంటారు? విజయంతిగా ఉంటారు. కభీ ఉస్కే చెహరే పర్ హార్ నహీ ఆయేగా. వాళ్ళ యొక్క ముఖంలో ఎప్పుడు ఓటమి ఛాయలు కనిపించవు. నెవర్.
డ్రామా కి నాలెడ్జ్ సే బాబా కి యాద్ సే నథింగ్ న్యూ. ఎప్పుడు ఓటమి ఛాయలు, దుఃఖపు ఛాయలు కనిపించవు. దాది అంటున్నారు, డ్రామా యొక్క జ్ఞానము, బాబా యొక్క స్మృతితో నథింగ్ న్యూ, కొత్తదేమీ కాదు అనే భావంతో ఉంటారు. यह पांडव और शक्तियों का भाग्य है. कौरवों को मनी और मर्तबा चाहिए. దాది అంటున్నారు, ఇది పాండవులు మరియు శక్తుల యొక్క భాగ్యము, నథింగ్ న్యూ, కొత్తదేమీ లేదు అని భావించి ముందుకు వెళ్తూ ఉండడం. మరి కౌరవులకి మనీ ఔర్ మర్తబా, డబ్బు మరియు ప్రతిష్ట, పదవి, ఇవే ఉంటాయి వాళ్ళకి. పాండవ్ క్యా కహెంగే, మరి పాండవులు మీరేమంటారు? ప్రభు తూ హే సబ్ కుచ్ హే. పాండవులు ఏమంటారు? ప్రభువా అంటే పరమాత్ముడా, నీ ఉంటే నాకు అన్నీ దొరికినట్టే. అక్కడ ఎట్లయితే పాండవులు కూడా కృష్ణుడు ఉంటే నాకు అన్నీ దొరికినట్టే అని అనుకున్నారు. ఓ ప్రభువా, నీ ఉంటే నాకు అన్నీ దొరికినట్టే. బాబా ఆప్ హే తో సబ్ కుచ్ హే. బాబా మీరుంటే నాకు అన్నీ దొరికాయని. బస్ सारे विश्व से चुन चुन करके बाबा ने यहाँ इकट्ठा कर लिया है. మొత్తం విశ్వమంతటి నుండి కూడా బాబా అందరినీ ఏరి ఏరి మనల్ని ఒక చోట పెట్టారు. ఉన్కి బుద్ధి మే యహీ హే కి బాబా హే తో సబ్ కుచ్ హే. వారి యొక్క బుద్ధిలో ఇదే ఉంటుంది, బాబా ఉన్నట్లయితే అన్నీ ఉన్నాయని. జో ఏకానమి और खुशी से चलते और यज्ञ को भी चलाते हैं उसको तो बाबा भी गुण गाता है. ఎవరైతే ఒకే ఒక్క బాబా యొక్క స్మృతిలో ఉంటారో మరియు సంతోషంలో నడుస్తూ యజ్ఞంని నడిపిస్తూ ఉంటారో వారి యొక్క గుణగానం బాబా కూడా చేస్తారు. ఓ కహా భీ రేతే ఖుష్ రేతే హే. వాళ్ళు ఎక్కడున్నా కానీ ఇక సంతోషంగా ఉంటారు. తో అతీంద్రియ సుఖ్ మే रहना और अंदर में स्वीट साइलेंस में रहना. विनाश के पहले सब सुख शांति संपन्न बने औरों को बनने में सहयोग दे, यह है भावना. కాబట్టి అతీంద్రియ సుఖంలో ఉండాలి మరియు లోపల స్వీట్ సైలెన్స్లో ఉండాలి. వినాశనానికి ముందే అన్ని సుఖశాంతి సంపన్నంగా ఉంటూ ఇతరుల్ని కూడా తయారు చేసేదానికి సహయోగాన్ని ఇవ్వడము, ఇదే నా యొక్క భావన. తో సబ్కో సుఖ దో, ఖుషి దో ఔర్ ఖుషి మే రహో. కాబట్టి అందరికీ సుఖాన్ని ఇవ్వండి, సంతోషాన్ని ఇవ్వండి, సంతోషంగా ఉండండి. కాబట్టి ఇది దాది యొక్క చిన్న క్లాసు, కానీ ఎంతో మీనింగ్ఫుల్గా, ఎన్నో అర్థవంతంగా ఎన్నో కాన్సెప్ట్స్ని చెప్పారు. వీటన్నిటిని ఈ వారం అంతా ప్రాక్టీస్ చేయడానికి కోసము 1-2 సార్లు మళ్ళీ ఈ క్లాస్ని వినే పురుషార్థాన్ని చేద్దాము. అచ్చా, ఓం శాంతి.